ఇతిహాసములు రెండు, మహాభారతము, రామాయణము. ఇతిహాసము అంటే ఇది జరిగినది అని అర్థం. కనుక మహాభారత రామాయణాలు చారిత్రక గ్రంథాలు. ఒకప్పుడు కొట్టివేసినప్పటికీ నూతనంగా వస్తున్నటువంటి ఆవిష్కరణల్లో, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్లో ఇవి కూడా జరిగినవి అని మనకు అర్థమవుతుంది. కానీ ఇతిహాసం అనే పేరే దానికి అలా వచ్చింది. ఇవి జరిగినవి. ఏమిటి వీటి ప్రాముఖ్యత అంటే, మనం ఏ సాహిత్యాన్ని, వేదాలని, ధర్మసూత్రాలని ఆధారంగా మానవులు నివసించాలని, జీవించాలని చెప్తున్నారో, అలా జీవించినటువంటి వాళ్ళ యొక్క చరిత్రలే మహాభారత రామాయణాలు. కనుక మహాభారతంలోని పాండవులు కానీ, రామాయణంలోని సీతారామ లక్ష్మణులు కానీ, మిగిలిన వారు కానీ, మన వేదాలు ఏం చెప్పినాయో, ధర్మసూత్రాలు, శాస్త్రాలు ఏం చెప్పినాయో వాటి ఆధారంగా జీవించారు. కనుక మనకు కనబడ్డారు, మనకి మార్గదర్శనం చేశారు. కనుక ఇవి జరిగినవి అనేటువంటిది ఇతిహాసాలకు విశేషం. ఈ ఇతిహాసాలు రెండు కూడా మలివేద కాలానికి చెందినవి అని చరిత్రకారులు తేల్చేశారు. ఒక్కొక్కటి చూద్దాం మనం. మహాభారతం. మహాభారతాన్ని రచించిన వారు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఆదిమ గురువు మనకి. కనుక మహాభారత రచన. మహాభారతానికి అసలు పేరు జయ, జయ సంహిత. ఈ మొత్తము మహాభారతంలో మొదట్లో 8800 శ్లోకాలు మాత్రమే ఉండేవని, తర్వాత రోజుల్లో దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి 1,00,000 శ్లోకాలుగా ఇతరులు మార్చారు అని చరిత్రకారుల యొక్క ఉవాచ. కనుక మహాభారతంలో మొట్టమొదట ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే మనం చెప్పాల్సి ఉంటుంది 8800 శ్లోకాలు. మహాభారతం ఇప్పుడు లభిస్తున్నట్లుగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే మనం చెప్పాల్సి ఉంటుంది 1,00,000 శ్లోకాలు. అందువల్ల ఈ జయ సంహిత కాస్త ఉండే కొంచెం భారతంగా, మహాభారతంగా మారింది. 1,00,000 శ్లోకాల గ్రంథము కాబట్టి మహాభారతాన్ని శత సహస్ర సంహిత, శత 100, సహస్ర 1000, 100,000, 1,00,000, శత సహస్ర సంహిత అని కూడా పిలుస్తారు. మహాభారతంలోని విశేషం ఏంటంటే, మహాభారతాన్ని ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనపడుతుంది. వేదాల యొక్క సమగ్ర స్వరూపం ఇందులో కనపడుతుంది. అందువల్ల మహాభారతాన్ని పంచమ వేదము, 5th వేద అని కూడా పిలుస్తారు. వేదాల సారాంశమే దీంట్లో ఉంటుంది, ధర్మశాస్త్రాల సారాంశమే దీంట్లో ఉంటుంది. అనేక గొప్పతనాలు మహాభారతంలో మనకు కనపడుతున్నాయి. ఈ మహాభారతము కొన్ని చాప్టర్స్గా, అధ్యాయాలుగా విభజించబడింది. మహాభారతంలోని చాప్టర్స్ని లేదా అధ్యాయాలని పర్వాలు అని పిలుస్తారు. పర్వం అంటే చెరుకు గడ. ఇలాంటి పర్వాలు మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఆది సభ, అరణ్య, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వంతో ప్రారంభమైపోయి స్వర్గ ఆరోహణ పర్వం వరకు 18 పర్వాలు ఉన్నాయి. కానీ మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది 18. ఆది పర్వం మొట్టమొదటిది. తెలుగు భాషకు వచ్చేటప్పటికి ఆది సభా పర్వాలని, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని నన్నయ్య ఆంధ్రీకరించాడు. చెప్పుకోబోతున్నాం ఆంధ్ర హిస్టరీలో. ఆ తర్వాత తిక్కన ఆ మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని వదిలేసి 4వ పర్వం ఏంటంటే విరాట పర్వం నుంచి తీసుకొని స్వర్గారోహణ పర్వం వరకు ఉన్నటువంటి 15 పర్వాలని ఆంధ్రీకరించాడు, తెలుగు భాషలోకి మార్చాడు. చెప్పుకోబోతున్నాం మన తర్వాత క్లాసుల్లో, ముఖ్యంగా ఆంధ్ర హిస్టరీ క్లాసుల్లో. మిగిలిపోయిన శేషించిన భాగం అంటే రెడ్డి రాజుల యుగంలో ఎర్రాప్రగడ, ఎర్రన ఆ శేషించిన అరణ్య పర్వాన్ని తెలుగు భాషలోకి మార్చడంతో మహాభారతాన్ని 3 తెలుగు కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రలు పూర్తి చేయడం గురించి మనం చెప్పుకోబోతున్నాం. అంటే మహాభారతం 1,00,000 శ్లోకాలతో ఉన్నటువంటి అతిపెద్ద పద్యము, పుస్తకము ఇది. ప్రపంచ చరిత్రలో పద్య రూపంలో ఇంతకంటే పెద్దదైనటువంటి ఏ పుస్తకము లభించలేదు, ఇప్పటివరకు లేదు కూడా. కనుక మహాభారతం
మహాభారతంలోని 6వ పర్వం ఉంది, భీష్మ పర్వం. భీష్మ పర్వంలోనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేయడం చూస్తాం మనం, భగవద్గీత. కనుక భగవద్గీత ఏ గ్రంథంలో ఉంది అంటే మహాభారతంలో. ఎక్కడ ఉంది అంటే 6వ పర్వం ఏంటి, భీష్మ పర్వంలో ఉంది. సాంఖ్య ఇందా మనం చెప్తున్న ఫిలాసఫీ, సాంఖ్య యోగ శాస్త్రాలు మళ్ళీ తిరిగి ఇక్కడ కనపడతాయి భగవద్గీతలో. భగవద్గీత గురించి కొద్దిగా తెలిసిన వాళ్ళకి తెలిసి అర్థమవుతుంది. శాంతి పర్వం ఉంది. భీష్మాచార్యుడు యుద్ధమంతా అయిపోయాక ధర్మరాజు రాజు కాబోతున్న క్షణాల్లో శాంతి పర్వంలో తిరిగి మళ్ళీ ఆయన పరిపాలన ఎట్లా ఉండాలో చెప్తాడు. ఆ పరిపాలన రాజులు ఎలా ఉండాలి, వాళ్ళ దృష్టికోణం ఎలా ఉండాలి, ప్రజలకు దృష్టికోణం ఎలా ఉండాలి, ఉద్యోగులు అందరూ అన్ని రకాల అధికారులు వాళ్ళ వాళ్ళ విధులు బాధ్యతలు ఏ రకంగా రాజు అనేవాడు వీటిని కాపాడుకోవాలి, ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడతాయి. వాటి నుంచే అర్థశాస్త్రం ఆర్యచాణక్యుడు రాయటము ఇవన్నీ మనం తర్వాత క్లాసులో చూస్తాం. కాబట్టి శాంతి పర్వంలో భీష్మాచార్యుడు ఏవైతే చెప్పాడో అవి ఈ కాలానికి కూడా మనకి అవసరమే. అయితే ఈ మహాభారత రచన ఎప్పుడు జరిగింది, మహాభారతం ఏ కాలం సంబంధించింది అంటే ఆధునిక చరిత్రకారులు, ముఖ్యంగా మార్క్స్ చరిత్రకారులు ఏమంటున్నారు అంటే, మ్యాప్లో చూడొచ్చు మీరు, ఋగ్వేద ఆర్యులు సప్తసింధు సరస్వతి నదీ ప్రాంతాలలో ఉన్న తర్వాత మలివేద కాల ప్రారంభం నాటికి గంగా యమున అంతర్వేదికి వస్తున్నారు. ఆ గంగా యమున అంతర్వేదికి వస్తున్న సమయంలో అక్కడే తిరిగి మళ్ళీ కురు పాంచాల రాజ్యాలు ఉన్నాయి. మహాభారతానికి చెందినటువంటి కౌరవులు అంటే పాండవులు కూడా నిజానికి కురు వంశానికి చెందిన వాళ్ళు. చరిత్ర ఏమంటుందంటే ఈ భరత కురు తెగలు కలిసి కురు తెగ అయింది కాబట్టి ఈ తెగల జీవితం ఇచ్చిన అయిపోతూ వాళ్ళు తూర్పుగా వస్తున్నప్పుడు కురు రాజ్యం కనపడుతుంది, ద్రుపది పాంచాల రాజ్యం కనపడుతుంది. అందువల్ల మహాభారతము 1000 BC తర్వాత ఒక 100 ఏళ్లకి అంటే సుమారుగా 900 BCలో జరిగింది అంటుంది. అదో చిన్న కథ అంటుంది చరిత్ర. తర్వాత రోజులు ఉండే కొంచెం కథని విస్తారంగా పెంచారని దానికి ఏదో వివరణ ఇస్తుంది. అసలు మహాభారతం. ఇదే మహాభారతము మన సాంప్రదాయ ప్రకారం ఎప్పుడు జరిగింది అంటే ద్వాపరయుగ అంతంలో, ఇప్పటి నుంచి ఒక 5000 ఏళ్ల క్రితము, 3102 BC అంటే మహాభారతం జరిగింది ఒక 5000 ఏళ్ల క్రితం అని మన సాంప్రదాయం. కాదు, క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం అని చరిత్ర. రెండవది నిజం చెప్పాలంటే మా సాహిత్యం ప్రకారం మొట్టమొదటిది రామాయణము. రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి, తన అసలు పేరు రత్నాకరుడు. వాల్మీకి అత్యంత సుందరంగా 24,000 శ్లోకాలతోటి రామాయణాన్ని రచించాడు. నారదుడు ఉపదేశించగా బ్రహ్మ కోరిక మీద నారదుడు ఒక 100 శ్లోకాల రూపంలో తెలియజేస్తే దాన్ని తిరిగి మళ్ళీ వాల్మీకి 24,000 శ్లోకాలతోటి రామాయణాన్ని మనకు అందించాడు. రామాయణంలో కూడా మళ్ళీ చాప్టర్స్ ఉన్నాయి. రామాయణంలోని చాప్టర్స్ని కాండలు అంటారు. కాండ అన్నా కూడా చెరుకు గడే, గుర్తుపెట్టుకోండి. చెరుకు ఎంత తీయగా ఉంటుందో, ఎంత తీపిగా ఉంటుందో, అటువంటి తీపిదనాన్ని రామాయణ భారతాల్లో ఉన్నవి అనే పేరు మీద మనకి కాండలు అంటారు. రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. బాలకాండతో ప్రారంభమై మళ్ళీ తిరిగి అయోధ్యకాండలో శ్రీరామచంద్రుడు వెనక్కి వచ్చి పట్టాభిషేకం చేసుకునేంత వరకు ఉంటుంది. సుందరకాండ చాలా ముఖ్యంగా కనబడుతుంటుంది. హనుమంతుడు సముద్ర లంఘనం చేయటం అద్భుతంగా వర్ణించబడుతుంటుంది. ఇక ఉత్తరాఖండ గురించి వచ్చేటప్పటికి కొద్దిమంది సాంప్రదాయ వాసులు ఉత్తరాఖండ నిజానికి రామాయణంలో భాగం కాదు అంటారు. వాళ్ళు మొదటి 6 కాండాలని గుర్తిస్తారు. కారణం ఏంటంటే 7వ కాండలోనే, ఉత్తరాఖండలోనే కొన్ని వేద సాహిత్యానికి సంబంధించినటువంటి, ధర్మసూత్రాలకు సంబంధించిన వాటిని పక్కన పెట్టినటువంటి కొన్ని కథలు కనబడుతుంటాయి.
కనుక దానికి ఉన్నది కాదంటారు. నేను అంతకంటే డీటెయిల్స్లోకి పోవట్లేదు. ఏది ఏమైనా 7 కాండాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సాంప్రదాయ ప్రకారం కనుక అయితే రామాయణం జరిగి 6 లక్షల ఏళ్ళయింది. ద్వాపరయుగానికి ముందు త్రేతాయుగంలో జరిగింది. ఇది సాంప్రదాయం. చరిత్రకారులు ఏమంటారంటే మహాభారతం జరిగిన తర్వాత సుమారు 100 ఏళ్ళకి జరిగిందంటారు. మ్యాప్లో చూడండి మరొకసారి. మనకి కురు పాంచాల భూమి తర్వాత వచ్చేది కోసల రాజ్యం. శ్రీరామచంద్రుడు అయోధ్య రాజధానిగా, కోసల రాజ్యానికి పూర్వపు రాజధాని శ్రావస్తి. ఇంకొంచెం తూర్పుగా వస్తే విదేహ రాజ్యం, జనకుడు పరిపాలించింది, సీతాదేవి తండ్రి. కనుక రామాయణం జరగడానికి మరి ఆర్యులు ఇక్కడ దాకా రావాలి కాబట్టి మొదట మహాభారతం జరిగింది, తర్వాత రామాయణం జరిగింది అని లెక్కలు కట్టి సుమారుగా 800 BC అని వాళ్ళు తేల్చారు. కనుక క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం అని చరిత్రకారులు, త్రేతాయుగంలో 6 లక్షల ఏళ్ల క్రితం జరిగింది అని సాంప్రదాయం తెలియజేస్తుంది. ఏదైనా మహాభారతము రామాయణం నుంచి మళ్ళీ మనం అనేక అంశాలని ఆ చరిత్ర చెప్పుకోవడానికి ఉపయోగించబోతున్నాం. కనుక ఇవన్నీ కూడా మనకి మలివేద కాలాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి సోర్సెస్. వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, షడ్దర్శనాలు, ధర్మసూత్రాలు, రామాయణ మహాభారతాలు. ఇంత గొప్ప సాహిత్యం మలివేద కాలంలో ప్రారంభమైపోయింది, వ్రాయబడింది, తర్వాత కొనసాగిందని చరిత్రకారుల యొక్క ఉవాచ. వీటి ఆధారంగా మలివేద కాలపు ఆర్యులు ఎటువంటి ఆర్థిక, సామాజిక, మత పరిపాలనా పద్ధతులను పాటించారనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఆర్థిక వ్యవస్థలో ఋగ్వేదికంతో పోల్చినప్పుడు మలివేదికానికి ఏమి మార్పులు వచ్చినాయి దాన్ని మీకు నేను సవిస్తరంగా చెప్పబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్. ప్రస్తుతానికి స్వస్తి.